ఎలా అనిపిస్తుందండి బిగ్ బాస్? నాకైతే చాలా బాగా అనిపిస్తుంది. అన్‌లిమిటెడ్ ట్విస్ట్ అన్నట్టు ప్రతిసారి నిజంగా చాలా షాకింగ్‌గా అనిపిస్తుంది. ఓల్డ్ కంటెస్టెంట్ వచ్చి నామినేషన్స్ గానీ, ఇంకా ఒకేసారి 8 మెంబర్స్ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ కానీ సూపర్‌గా అనిపిస్తుంది మొత్తం. ಮತ್ತೆ అంటే ఈ సీజన్ ప్రతి ఒక్కరు మొత్తం అన్ని సీజన్ కన్నా బెస్ట్ అనిపించింది నాకైతే. చాలా బాగా అనిపిస్తుంది బిగ్ బాస్ అయితే నాకైతే. నాకైతే ఈసారి ఖచ్చితంగా ప్రేరణ టైటిల్ విన్నరు. నేను ఇదే మాట చెప్తా ప్రతిసారి. ఎందుకంటే ఈ అన్ని సీజన్‌లో కంపేర్ చేస్తే ఇక లేడీస్ పోటీ ఇచ్చారు కానీ ఇంతలా పోటీ ఎవరు లేదు ప్రేరణలా. ఎందుకంటే ఒక కిచెన్ డిపార్ట్మెంట్లో ఉంటూ అక్కడ ఎంతోమంది సీజన్లో చూసాం. అక్కడ ఉంటే ఎప్పుడు గొడవలు అవుతాయి, త్వరగా నామినేషన్ అయిపోతారు అక్కడ ఉంటే. ఈ ప్రేరణ అటు కిచెన్ని హ్యాండిల్ చేస్తూ ఇటువైపు ఆడుకుంటూ చాలా బాగా ఉంది. గౌతమ్ మెగా చీఫ్ అయినప్పుడు అప్పుడు కూడా లేడీస్కి ఫ్రీ డేస్ అయినా కూడా ఫ్రీ టైంలో అప్పుడు కూడా వచ్చి వంట చేసింది. అంటే అక్కడ అంతా అలవాటు పడిపోయారు. ఇంకా ఆమె అటువైపు ఆడుతూ గేమ్స్ వైపు అంతా చాలా బాగా ఉంది. ఇంకా టఫ్ ఫైట్ ఉంది ఈసారి అయితే. టాప్ 1కి అయితే ప్రేరణని ఖచ్చితంగా ఉన్నాడు. టాప్ 2 ఖచ్చితంగా టఫ్ ఫైట్ ఉంది. ఇంకా వీళ్ళు రావడం ప్రియాంక రావడం మొన్న టాస్క్లో అఖిల్, హారిక రావడం సూపర్ అనిపించింది. ఇంకా ఈమె రోహిణి అయితే ఇప్పుడు పుంజుకుంటుంది. అంతకుముందు కొన్ని విషయాల్లో ఇన్వాల్వ్ అవ్వట్లేదు. ఇప్పుడు టాస్క్లో అన్నిట్లో పుంజుకుంటుంది. ఆమె కూడా మంచిగా ఇప్పుడు రేసింగ్లో వచ్చింది. కానీ అన్ని గేమ్స్ కంపేర్ చేయాలి అంతకుముందు గేమ్స్. ఆ విషయంలో కొంచెం పాతవి విషయాలు కంపేర్ చేసుకుంటే కొంచెం రోహిణి వెనకపడింది. ఇంకొకటి విష్ణుప్రియ విషయంలో మాట్లాడిందైతే రాంగు. ఆమె క్యారెక్టర్ అంది ఓకే. అంతకుముందు నువ్వు ఏం గేమ్ ఆడుతున్నావు అన్నట్టు అంతకుముందు ఎక్కువ మాటలు వదిలింది రోహిణి యాక్చువల్లీ. నిఖిల్తో ట్రై చేసావు, తర్వాత ఇది అయిపోయింది అలా మాట్లాడడం యాక్చువల్లీ ఆమె ఓడిపోయాక మాట్లాడింది. అంతకుముందే క్యాజువల్ టాక్లో అంతకుముందు వీక్స్ ఉన్నప్పుడు మాట్లాడలేదు. ఈ ఓడిపోయింది అనే బాధలో మాట్లాడడం అది రాంగు. ఏమంటే అది మాటలు జారడం ఆ విషయంలో. ఇంకా నిన్న టాస్క్లో చూసుకుంటే ఖచ్చితంగా అది ప్రేరణ విన్ను. అది పజిల్ సుడుకో సెట్ చేయడంలో వెనక అవినాష్ కూడా అతనే షాక్ అయ్యాడు. అసలు షాక్ అయ్యడం కాదు, అతను ఒప్పుకోవట్లేదు. వెనక టేస్టీ తేజ, ఇతను గౌతమ్ ఉన్నారు వెనక. తర్వాత ఇతను మానస్ వెళ్ళిపోండి అన్నాక వెళ్ళారు. ఇతను మనకు చూసేటప్పుడు ఆల్రెడీ తెలిసిపోతాడు. టేస్టీ తేజ మాట్లాడుతున్నాడు ఆల్రెడీ, కరెక్టు అని అంటున్నాడు అవినాష్కి. అక్కడే కొంచెం ప్రేరణకు వచ్చే ఛాన్సు నెక్స్ట్ టాస్క్లో చూడొచ్చు. నెక్స్ట్ టాస్క్లో అవినాష్ విన్ అయ్యాడు కానీ నెక్స్ట్ టాస్క్లో ఖచ్చితంగా ప్రేరణకు ఛాన్స్ ఉండేది, ఎక్స్ట్రా ఛాన్సు. ఫైనల్గా అయితే అవినాష్ విన్ అయ్యాడు. అది బాల్స్ 6 కొట్టేది ఆ విషయంలో విన్ అయ్యాడు. కానీ ప్రేరణకు వచ్చే ఛాన్సు పోయింది. మొత్తానికి ప్రేరణనే ఆ టాస్క్లో విన్నారు నా థింకింగ్ చూస్తే. ఇంకా ఆ బాల్ గేమ్లోనూ ప్రేరణ గట్టిగా ఆడింది. ఇంకా నబీల్ కొంచెం వెనకబడిపోయాడు అని అనిపిస్తుంది ఖచ్చితంగా. బ్లాక్ స్టార్ ఇవ్వడం అయితే విష్ణుప్రియకి ఇచ్చారు ఖచ్చితంగా. అది ఆమె గేమ్ ఆడలేదు. గేమ్ పరంగా ఆమెకు డైరెక్ట్గా చెప్పలేదు వాళ్ళు. అంటే అది ఏమి బిగ్ బాస్ చెప్పారా అలా డైరెక్ట్ మొత్తం టాస్క్ పరంగా ఇచ్చాము. అది అంటే వాళ్ళు చెప్పినా బాగుండేది. ఇప్పుడు వచ్చాక అఖిల్ అన్ని విషయాలు అడిగారు. లవ్ విషయంలో కానీ ఇది మీరు అది సరిగా లేదు అది ఇది అని అఖిల్, హారిక అన్ని విషయాలు వచ్చాక డిస్కస్ చేశారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం గేమ్ చూసే బ్లాక్ స్టార్ ఇచ్చామని చెప్పాల్సింది. వాళ్ళు ఆ వీక్ అంటే కొంచెం కన్ఫ్యూజన్ పెట్టేశారు. ఆమెకు విష్ణుప్రియకు ఇప్పటికీ డౌట్, అదే ఈ గేమ్లో బాగా ఆడాను కదా, ఉన్నంతలో బాగా ఆడాను కదా, వేరే టెస్ట్ తేజాకి ఇవ్వాల్సింది కదా బ్లాక్ స్టార్ అని అనుకోనింది. వాళ్ళకు క్లారిటీ ఇవ్వాల్సింది. అదైతే రాంగ్. వాళ్ళనుకుని ఇవ్వడం అయితే కరెక్ట్, బ్లాక్ స్టార్ ఇవ్వడం అయితే కరెక్ట్. విష్ణుప్రియ గేమ్ మొత్తం సీజన్ తీసుకుంటే అస్సలు బాగాలేదు ఆమె గేమ్. ఏదో ఒక వీక్ అలా ఆడింది అంతే. ఇంకా సండే టాస్క్లో బాగా ఆడుతుంది. కానీ చెప్పాల్సింది, ఆ మాట చెప్పాల్సింది. ఇప్పుడు లవ్ విషయంలో ఎలా అడిగారో అలాగే ఈ విషయంలో కూడా డైరెక్ట్గా మొత్తం సీజన్ చూసే ఇచ్చాము బ్లాక్ స్టార్. ఇద్దరిలో తేజలో నిన్న కంపేర్ చేసి ఆ రెండిట్లో అలా ఇచ్చాము అని చెప్పింటే బాగుండేది. ఓట్స్ ఇప్పుడు బిగ్ బాస్ సీజన్లో మినిమం సెలబ్రిటీస్ని తీసుకుంటారు. ఆ పరంగా అయితే ఇప్పుడు ఉన్న వాళ్ళలో తీసుకుంటే విష్ణుప్రియ మనకు బాగా అందరి ఆడియన్స్గా తెలుసు. ఇంకా బిగ్ బాస్ ఇంకా వచ్చాక ఇంకా బిగ్ బాస్ కూడా ఖచ్చితంగా విష్ణుప్రియని నామినేషన్ చేసే ఎంత ఇది ఉన్న ఫ్యాన్స్ వేస్తారు. ఇంకా బిగ్ బాస్ కొంచెం ఎక్కువ ఆల్మోస్ట్ వాళ్ళు నెగిటివ్ కాకుండానే ఒకవేళ నామినేషన్ మనకు తెలియదు, ఓటింగ్స్ అయితే క్లారిటీ లేదు. స్టార్టింగ్ ఇతన్ని పృథ్వీని ఇద్దరిని పంపారు. అక్కడ మనకు డౌట్ రాలేదు కానీ 1 వీక్ వచ్చాక క్లారిటీ అవుతుంది. ఇక్కడ లవ్ దాంట్లోనే పంపారు అన్నట్టు ట్రాక్ పెట్టాలని. అంటే అక్కడ దానికి తగ్గట్టే ఇక్కడ
విష్ణుప్రియ అక్కడ బిగ్ బాస్ గేమ్ అయితే సక్సెస్ అయింది. వాళ్ళు అనుకున్నట్టే ఇక్కడ విష్ణుప్రియ డీప్గా వెళ్ళిపోతుంది. అంటే మళ్ళీ నాకు అంత డీప్గా వెళ్ళిపోయింది నిన్న కొంచెం నైట్ విజన్లో చూపిస్తున్నారు. పృథ్వీతో అంటుంది నా నా ఎక్స్ గుర్తొచ్చాడు అంటే నేను మొత్తం పంచుకుంటోంది అంటే నాకు కొంచెం ఇక్కడ డీప్గా పోతోంది. ఆ విషయం చెప్పకూడదు అంటే ఇప్పుడు అతను నాదే తప్పు అన్నట్టు చెప్తోంది. నేను ఫ్లోలో ఉన్నట్టు అతను మ్యారేజ్కైనా సిద్ధం అన్నట్టు మాట్లాడాడు అంటే అతనిదే కరెక్ట్ మొత్తం మదర్లాగా కేర్ చేశాడు అది ఏదైనా చెప్తుంది. అతనికి పాజిటివ్గా చెప్తుంది. అంటే ఇక్కడ ఒకవేళ పృథ్వీకి మైండ్లో ఉన్నా కూడా అది డ్రాప్ అయ్యేలా అనిపిస్తుంది. అలా చెప్పకూడదు. ఇక్కడ చూస్తే మనం ఇన్ని వీక్స్ చూసాం డీప్గానే పోయింది దాంట్లో లవ్ విషయంలో. ఖచ్చితంగా ఆ విషయంలో ఓకే, టాస్క్ విషయంలో వెనకపడింది కదా అనుకోవచ్చు. కానీ నిన్న చూసిన దాంట్లో ఇదేంటి విష్ణుప్రియనే రాంగ్ కానీ ఇంకా ఆ విషయంలో కూడా లవ్ విషయంలో కూడా ఇక్కడ విష్ణుప్రియనే రాంగ్ అని అనిపిస్తుంది. ఈసారి అయితే నాకైతే పృథ్వీ అనిపిస్తుంది. పృథ్వీ ఆయన అగ్రెషన్ గేమ్ కావచ్చు, కొంచెం కొన్ని గేమ్స్లో కొన్ని చీటింగ్ గేమ్స్ ఆడతారు ఆయన కొన్ని విషయాల్లో. విష్ణుప్రియ ఒకసారి ఇదవ్వడం అది ఏదో బాక్స్లో బ్రీఫ్ కేస్ ఓపెన్ చేయడం దాంట్లో కావాలనే ఒక కీ విసిరేస్తాడు. అక్కడ ఆమె ఎంత ఇష్టపడుతుందని దాన్ని క్యాష్ చేసుకొని కూడా అంత కన్సర్న్స్తో ఆడాల్సింది, అట్లీస్ట్ ఫేర్గా ఆడాల్సింది. ఇంకా టాప్ 3లో అయితే ప్రేరణ, నిఖిల్, గౌతమ్. నాకైతే టాప్ 1 అయితే పక్కా ప్రేరణ. నిజంగా ఈ నబిల్ ఖచ్చితంగా ఉన్నాడు. ఈ 3-4 వీక్స్లో అక్కడే తెలిసిపోతుంది. ఓటింగ్ చాలా డౌన్ ఉంది. ఈసారి బిగ్ బాస్ టైటిల్ లేడీస్కి ప్రేరణకి ఇవ్వకపోతే ఇంకా 10 సీజన్స్ అయినా ఇవ్వరు నాకైతే తెలుసు. ఎందుకంటే మనం చూసాం ఎన్నో కిచెన్ డిపార్ట్మెంట్లో ఎట్లా గొడవ స్టార్ట్ అయ్యాయి అని. మనం లేదు, విన్నర్ ప్రేరణ విన్నర్ ఖచ్చితంగా ఇవ్వాల్సిందే నా పర్సెప్షన్. అంటే నాకు అంతకుముందు ఈ సీజన్ వరకు ఆమె తెలియదు, ప్రేరణ ఎవరో తెలియదు. అంటే ఆ గేమ్ చూసాం. ఎందుకంటే మనం చూసాం వంట చేస్తూ కిచెన్ టీంలో ఎలా గొడవ స్టార్ట్ అయ్యి అని అక్కడ ఉండేవాళ్ళే ఎలిమినేషన్ అయ్యారు. ఇంత పాత సీజన్లో చూసుకుంటే ఈమె కంటిన్యూగా ఉంది, గేమ్లో ఆడుతుంది, అన్ని రకాలుగా ఎంటర్టైన్మెంట్ చేస్తుంది, అన్ని రకాలుగా ఫన్ చేస్తుంది, సండే టాస్క్లు ఆడుతుంది, అన్ని రకాలుగా. ఇంకా లేడీ కంటెస్టెంట్ ఇంతకన్నా ఎంతవరకు ఆడాలి చెప్పండి. నాకైతే అదే ఆమె టాప్ 1. ఇంకా నిఖిల్, గౌతమ్ టఫ్ ఫైట్ సెకండ్ దాంట్లో ఉంది. టాప్ 3 అయితే నిఖిల్, గౌతమ్, టాప్ 1 ప్రేరణ. సార్ ఎలా అనిపిస్తుంది బిగ్ బాస్ సీజన్ కొంచెం స్లోగా స్టార్ట్ అయిందండి. అంటే ఎవరికి అంతగా ఎక్కలేదు. తర్వాత వైల్డ్ కార్డ్ ఎంట్రీస్తో అందరూ పాత కంటెంట్స్ రావడం బట్టి అందరూ చూస్తున్నారు. అందరికీ బిగ్ బాస్ సీజన్ స్టార్టింగ్లో విష్ణుప్రియ ఒకటే తెలుసు. మిగతా వాళ్ళు ఎవ్వరు సీరియల్ యాక్టర్ కాబట్టి ఎక్కువ ఎవరు సీరియల్స్ చూడరు కాబట్టి అంతగా ఎక్కలేదు. కానీ విష్ణుప్రియని అక్కడ డిసప్పాయింట్ చేసింది నా పరంగా అనుకుంటున్నా. ఆమె గేమ్ పరంగా పక్కన పెట్టేసి వేరే ట్రాక్కి వెళ్ళిపోయింది ఏమో అనిపిస్తుంది, లవ్ ట్రాక్కి వెళ్ళిపోయింది. నిన్న వచ్చిన వాళ్ళు వాళ్ళ హౌస్మేట్స్, వాళ్ళ డాడీ అందరు చెప్పినా ఆమె మారలేదు. ఈవెన్ నిన్న గేమ్ ఆడిపించడానికి వచ్చిన మానస్ చెప్పినా కూడా నా గేమ్ నా ఇష్టం అన్నీ చెప్పేసింది మానస్కి కూడా. అలాంటిది ఇంకా విష్ణుప్రియని టాప్ 5 వరకు ప్రేక్షకులు ఉంచుతారా లేదా బిగ్ బాస్ ఉంచుతున్నారా అనేది బిగ్ బాస్కే వదిలేయాలి. నా అభిప్రాయం ప్రకారం విష్ణుప్రియ కన్నా ద బెస్ట్ కంటెంట్ ఎవరంటే యష్మి అండి. ఆమె వెళ్ళిపోవడం అన్ఫేర్ అనిపించింది నాకు. యష్మి ఉనింటే బాగునిండు టాప్ 5 వరకు. అందరూ అనుకున్నారు యష్మి బాగా ఆడుతుంది, టాప్ 5 వరకు ఉంటుందని. కానీ పృథ్వీ, యష్మి మధ్యలో ఎవరు వీక్ అంటే పృథ్వీయే వీక్ అనిపించింది. అంటే ఎక్కువ ఫ్లిప్ అవ్వడం అవన్నీ చేయడం. కానీ నా అభిప్రాయం ప్రకారం ఎక్కడో అన్ఫేర్ అనిపించింది. పృథ్వీ, విష్ణుప్రియ వల్ల వీళ్ళకి క్రేజ్ ఉందేమో, బిగ్ బాసే పెట్టాడేమో ఇద్దరిని అనిపిస్తుంది నాకు. నిజంగానే బిగ్ బాస్ ఓటింగ్ అనేది నిజమేనా లేదా పార్షియాలిటీ? అదే యష్మి విషయంలోనే అనిపించింది. మిగతా అందరూ వాళ్ళ తప్పులో వెళ్ళిపోయారు. కానీ నాకు అనిపించిన ప్రకారం అయితే యష్మి అన్ఫేర్ ఏమో, యష్మి ఉనింటే బాగుండేమో అనిపించింది. విష్ణుప్రియ, పృథ్వీ వల్ల రేటింగ్ వస్తుందని బిగ్ బాసే ఉంచాడా, ప్రేక్షకులు ఓటుని తిరస్కరించారా? అలా అయితే రేపు ఇప్పుడు నబిల్కి అమాంతం క్రేజ్ పెరిగిపోయింది. కానీ నబిల్ రాను పృథ్వీ వీళ్ళకి సపోర్ట్ చేయడం వల్ల ఎక్కడో డౌన్ఫాల్ స్టార్ట్ అయిందేమో అనిపిస్తుంది. ఇప్పుడు మీమ్స్ అన్నీ వస్తున్నాయి నబిల్ మీద. ఇప్పుడు టాప్ 5లో ప్రేరణ ఉంటారనుకున్నారు కానీ రోహిణి దూసుకొచ్చింది, గౌతమ్ దూసుకొచ్చాడు. ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు కదా. గౌతమ్ అండ్ రోహిణి అయితే వరుసగా 3 గేమ్లు గెలిచింది, ఒక్క గేమ్ కాదు. అది పృథ్వీతో. ఎందుకంటే ఎవరు లేడీస్ని తక్కువ అంచనా వేయలేమని నిరూపించింది. అందుకే బిగ్ బాస్ కూడా ఎవల్యూషన్ శివంగి అనే సాంగ్ వేశాడు. ఆ సాంగ్కే రోహిణి ఇమేజ్ పెరిగిపోయింది. నాగార్జున మెచ్చుకున్నారు. ఇప్పుడు ఆ గేమ్ తర్వాత వరుసగా 2 గేమ్లు పెట్టారు కదా మొన్న మానస్ వాళ్ళు వచ్చి. ఆ 2 గేమ్లు కూడా అదే అఖిల్ వాళ్ళు వచ్చి ఆ 2 గేమ్లు కూడా గెలిచింది. రోహిణి కూడా టాప్ 5లో జుమ్మని ఉండే కంపల్సరీ ఛాన్సెస్ ఉన్నాయి. ఇంకొకటి రోహిణితో పాటు లేడీస్గా ప్రేరణ ఉండబోతుంది అనుకుంటున్నాను. ఒకవేళ విష్ణుప్రియని బిగ్ బాస్ ఉంచితే ఆయన ఇష్టం.
ప్రేక్షకుల తరఫున అయితే ప్రేరణ ఉంటుంది టాప్ 5లో కంపల్సరీ. అవినాష్ కూడా ఇప్పుడు ఎఫెక్షన్ పాస్లో ముందుకు దూసుకొచ్చాడు కాబట్టి ఎక్కడో నబీల్కి కూడా కొంచెం డేంజర్ బెల్స్ వస్తున్నాయేమో అనిపిస్తుంది. నిఖిల్ అయితే గ్యారంటీ యాజువల్గా కెప్టెన్ కూల్ ధోని ఎలా తన పని తను చేసుకొని తన గేమ్లోనే తను తెలివి చూపిస్తాడో నిఖిల్ కూడా అలా కూల్గా ఉన్నారు. ఇప్పుడు యష్మి పోవడం వల్ల ఇంకా ఆయనకు కొంచెం హెడ్ఏక్ ఎక్కడో వెళ్ళిపోయినట్టు అనిపిస్తుంది. నిఖిల్ ఆ టాప్ 1లో కంపల్సరీ ఉంటాడు అనుకుంటా. నిఖిల్, మన గౌతమ్ గారు, ప్రేరణ గారు, రోహిణి గారు, వీళ్ళు నా టాప్ 5 అండి. అవినాష్ యా నా ప్రారంగా వెళ్ళిపోవాలని అనుకుంటున్నాను నేను, ఎందుకంటే ఉన్న వాళ్ళలో గేమ్ పరంగా ఆమె తక్కువ ఆడుతుంది అని చెప్పి.